వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మై హోమ్ మంగళ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక 2 BHK ఫ్లాట్స్ అనేది మనకు సేల్కి వచ్చినాయి. చూడండి, చాలా మంచి కమ్యూనిటీ, ఉడా లేఅవుట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 100% CC రోడ్స్ అనేది కంప్లీట్ పోయి ఉన్నాయి. మీకు అక్కడ చూసినట్టయితే అది ఎంట్రన్స్ ఈ లేఅవుట్లోకి. మనకి ఇక్కడ విల్లాసు అలాగే ఇండిపెండెంట్ హౌస్లు కంబైండ్ అయి ఉంటాయి, అలాగే అపార్ట్మెంట్లు కూడా. ఇది ఉడా లేఅవుట్. మనకు ఆల్రెడీ దీంట్లో పార్క్ కూడా 2 పార్క్ అనేది లొకేట్ అయి ఉన్నాయి. చాలా బాగుంటుంది లొకేషన్, చాలా డీసెంట్గా ఉంటుంది. మనకి మై హోమ్ మంగళ ఈ సరౌండింగ్లో ఒక 80 lakhs బిలో 2 BHK చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. 1250 SFT అనమాట. 1250 SFT 2 BHK ఫ్లాట్. ఇది రేటు కూడా చాలా రీజనబుల్ రేటు. ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 3 monthsలో అనేది ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, 3 to 4 monthsలో ప్రాజెక్టు మనం అంటే సేల్స్ అయ్యేదాన్ని బట్టి. మనం ఇప్పుడు పార్క్ కూడా మనకి ఈ లేఅవుట్లో పార్క్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తుంది, మీకు వీడియోలో కవర్ చేస్తాను. అదే వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇక్కడ మనకి సీనియర్ సిటిజన్కి చూడవచ్చు, ఇది విశ్రాంతి భవనం అని. ఇక్కడ ఓన్లీ సీనియర్ సిటిజన్ కూర్చుంటారు. ఇవన్నీ రోడ్స్ అనమాట. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక పార్క్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది మన ఉడా లేఅవుట్లో ఉన్న పార్క్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, అలాగే అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇదే లేఅవుట్లో చూడండి, మనకి ఇదంతా వాకింగ్ ట్రాకు, ఇలా వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ రన్నింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఓకే, సీనియర్ సిటిజన్ కూర్చోటానికి కానీ చాలా బాగుందన్నమాట. ఏరియా డీసెంట్ ఏరియా. మనకి ఈ బడ్జెట్లో 80 బిలో 2 BHK దొరకటం అనేది ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ అంతా పెరిగిపోయింది కాబట్టి చాలా కష్టం. ఇలా ఆల్మోస్ట్ ఇక్కడ 1.4 అబోనే ఉంది ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చే రేటు. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వచ్చాం. ఇది మనకు ఫ్లాటు ఈస్ట్ నార్త్ ఉంటాయి ఫేసింగ్. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అనేది వీడియో తీయబోతున్నాం. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మనకి సపరేట్గా గ్రిల్ అనేది పెట్టుకోవచ్చు ప్రైవసీగా. అది ఓన్లీ ఈస్ట్ తీసుకున్న వాళ్ళకే బెనిఫిట్ అనేది ఉంటుంది. నార్త్ అంటే ఓపెన్గానే ఉంటుంది, ఎందుకంటే నార్త్ నుంచే స్టేర్ కేస్ ఉన్నాయి కాబట్టి. అక్కడే లిఫ్ట్ కూడా అటే ఉంది. మనకి ఇలా ముందు ఇలా క్యారిడర్ వస్తుంది ఒక 3-4 feet. చూడండి, ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మీకు పెయింట్ వర్క్ కాలేదు కాబట్టి ఫ్లాట్ మనకి అంతగా మీకు అర్థం కాదు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. మీకు లొకేషన్ కానీ నచ్చితే దాని తర్వాత ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు. చాలా కొద్దిగా అంటే 1250 SFTలో మనకి 18 బిలో అంటే చాలా బెస్ట్ ప్రైజు. మీకు ఇంతగా ఆ రేట్ కన్నా కూడా బెస్ట్ ప్రైజ్ అనేది మనం క్లోజ్ చేపిస్తాం. ఇది మీకు డైనింగ్ ఏరియా. మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెను. ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసి మనకి ప్రేయర్ గది కూడా ఇవ్వటం జరిగింది. ఇల్లు యూటిలిటీ ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు, అలాగే ప్రేయర్ గది కూడా ఇచ్చారు. ఓన్లీ ఈస్ట్కి ఇలా. నార్త్ ఫేసింగ్ అయితే ప్రేయర్ గది రాలేదు. అది మీకు వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు అది చేయించుకోవచ్చు. చూడండి, ఇది మనకి డైనింగ్ వస్తుంది. ఇక్కడ మీకు కిచెన్ పక్కనే ఎదురుగానే ఇక్కడ డైనింగ్ వస్తుంది. దీనికి 2 bedroomలకి 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్కి వచ్చి 2 bedroomకి 2 అటాచ్డ్ ఉంటాయి. అదే నార్త్ అయితే 1 అటాచ్డ్ 1 కామన్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఫుల్ వర్క్ అంతా కింద ఫ్లోరింగ్ కాలేదు, పెయింటింగ్ కాలేదు కాబట్టి అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఆల్మోస్ట్ ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ప్లానింగ్ని బట్టి అర్థమైపోతుంది. మీరు లైవ్లో విజిట్ చేయండి. మీకు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి. లొకేషన్ అయితే మళ్ళీ చెప్తున్నా, చాలా బాగుంటుంది లొకేషన్. లొకేషన్ ఇంపార్టెంట్. బిల్డింగ్ అంటారా, కంప్లీట్ అయిపోయినాక మీకు ఆ బిల్డింగ్ లుక్ అనేది మీకే అర్థమైపోయింది. మీకు నేను ఆ ఎలివేషను మీకు నచ్చి ఓకే అని ఫోన్ చేస్తే ఎలివేషన్ ఫోటో కూడా పెడతాను మీకు. ఓకే, ఇది మీకు సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. మంచి లొకేషన్. మై హోమ్ మంగళ నియర్ బై ఉంటుంది. ఉడా లేఅవుట్ మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అనమాట.
మై హోమ్ మంగళ అంటే బ్యాక్ సైడ్ శిల్ప వ్యాలీ అటు లోపలికి కాదండి. ఓకే, ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ ఏంటి అనేది మీరు ఎంక్వైరీకి కాకుండా సీరియస్గా పర్చేజ్ చేసే ప్లానింగ్ ఉంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఫోన్ చేసినప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నాయో నేను అన్నీ క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, ఇది అండి ప్రాపర్టీ. మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో చూడండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.